సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. పవర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెక్టర్, కొంచెం ఇన్నోసెన్స్ అలాగే ఒక పవర్ఫుల్నెస్ కనిపిస్తుంది అనమాట. సో జనాలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది, ఏమీ తెలియని ఒక అమ్మాయి వచ్చింది, బట్ కేసు కోసం ఎంత దూరం అన్నా వెళ్తానన్న ఇదైతే కనిపించింది. రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారంటే మీ క్యారెక్టర్ పరంగా ఏం తీసుకున్నారు? డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశాను. కథ వినగానే ఒక ఫీల్ అయితే వచ్చింది. సో గట్ ఫీలింగ్తో వెళ్ళాను ఎలాగో. కానీ కృష్ణ గారు టుక్ మీ త్రూ అమ్మాయికి ఎలా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ద ఫస్ట్ వన్ మీరు అన్నట్టు ఇన్నసెన్స్ ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ రెండు బ్యాలెన్స్ ఉంది కళ్ళలో. సో స్క్రీన్కి సెట్ అవుతుంది అని ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ వాట్ యూ సీ 90% కేమ్ న్యాచురలీ. ప్రెప్ అంటే మేబీ భాష పరంగా ప్రెప్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే రోజు మాట్లాడేది మనం ఇంగ్లీష్ ఆర్ బ్రోకెన్ తెలుగు మాట్లాడతాము. కానీ ఇది 90s సెట్ అయింది కాబట్టి భాష ఇంకా అనౌన్సియేషన్ ఇంకా ఒక కాప్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ బ్యాలెన్స్లో అయితే డెఫినెట్లీ ప్రెప్ అవ్వాల్సింది. మీ లుక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మీరు బయట మీ ప్రొఫైల్స్లో చూసిన దానికి అండ్ ఈ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అభిజ్ఞ హాయ్, హాయ్, దిస్ ఇస్ రాణి. సో చాలా బాగుంది ట్రైలర్, మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నవీన్ చంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. సో వై? సో అంటే దొరికేసానా? లేదు, లెన్స్ ఇష్యూ అది. నో తెలియదండి. ఐ థింక్ సమ్ డేస్ చాలా కష్టపడతాము కానీ అది వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. సో అండ్ శ్రీరామ్ గారు మీ మీద అంత ట్రస్ట్ పెట్టుకొని ఈ సినిమా ఈ వెబ్ సిరీస్కి మీరే చేయాలి అనేది ఆయన వర్డ్స్ అనమాట. సో కథ చెప్పినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? కథ చెప్పిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ వీరు హూ ఈజ్ మై మేనేజర్ కింద దిగగానే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలి, ఎందుకంటే ఇది మచ్ లేటర్ అమ్మాయిల లైఫ్లో వస్తుంది. ఐ ఫీల్ యాక్టర్స్ లైఫ్లో, విమెన్ లైఫ్లో ఒక కాప్ రోల్ కానీ విమెన్ సెంట్రిక్ కానీ నాకు స్టార్టింగ్లోనే వచ్చేసింది. సో ఐ వాజ్ టూ ఎక్సైటెడ్. ఎలా ఎట్టి పరిస్థితుల్లో మేక్ ఇట్ హ్యాపీ, నాకు ఎందుకో గట్ ఫీలింగ్ ఉంది చేద్దాము అని చెప్పాను. సో అండ్ అదే ట్రాన్స్లేట్ కూడా అయింది. శ్రీరామ్ గారు కూడా కాన్ఫిడెంట్లీ చెప్పారు, ఇలానే కూర్చొని లేదమ్మా నువ్వు ఇది చేస్తే నీకు చాలా హెల్ప్ అవుతుంది, దట్స్ ఇట్. సో దట్ వాజ్ త్రూ. మూఢనమ్మకాలని మీరు నమ్ముతారా? నమ్మితే యాక్చువల్లీ ఇలా కనిపిస్తాను, చాలా నమ్ముతాను నేను. బ్లాక్ వేసుకొని ఇంపార్టెంట్ మీటింగ్స్కి, ట్యూస్డే రోజు డెసిషన్స్ తీసుకోను. ఇంకేం చేస్తా మీతో కూడా చెప్పాను నేను, అది బ్లాక్ కాదండి, ఆలివ్ గ్రీన్. 11/11 అవ్వగానే విష్ చేస్తాను. నమ్మకాలు ఉన్నాయి కానీ మూఢనమ్మకాలు లేవేమో. హ్యాపీ బర్త్డే శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, అదే ఇందాక నుంచి చెప్తున్నారు స్టోరీ సెలక్షన్లో నన్ను హాంట్ చేయాలని చెప్పేసి. సో ఎస్పెషల్లీ ఈ విరాటపాలెంలో మిమ్మల్ని హాంట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? అది చెప్తే మీకు కథ రివీల్ అయిపోతుంది. మీరు చూసిన తర్వాత ఓకే శ్రీరామ్ కరెక్టా కాదని యూ జడ్జ్ ఇట్. అలాగే ఇంకొక మాట అంటే మీకు ఎప్పుడు ఏంటంటే ఒక స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూ ఉంటే ఎవరు 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 అనే ఒక హాంట్ మనల్ని చేస్తూ ఉంటుంది. వీళ్ళ అంటే సస్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఒకళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు అసలు. సో బేసిక్ అది ఇంపార్టెంట్. బట్ థ్రిల్లర్స్ అన్నింటిలో ఉండే ఎలిమెంట్ అదే కదా, ఆ ఎలిమెంట్ అయితే వస్తుంది కదా ఎవరు అనేది చివరి వరకు. అవును అదే కదా, చూసేది కూడా అదే కదా. జనాలకి ఏం కావాలి? ఎగ్జైట్మెంట్ కావాలి బేసికల్లీ. సో ఆ ఎగ్జైట్మెంట్ ఈ కథలో ఉంటే వాళ్ళు చూస్తారు. మనం అది క్రియేట్ కాలేదనుకోండి వాళ్ళు చూడరుగా. సో ఆ యాంటిసిపేషన్ కనుక మనం క్రియేట్ చేయకపోతే స్టోరీలో చూడరు. ఆల్రెడీ సీరియల్స్లో చేశారు, అక్కడ సూపర్ సక్సెస్. వెబ్ సిరీస్లో చేశారు, సూపర్ సక్సెస్. మరి ఎప్పుడు మూవీ చేస్తాను డెఫినెట్గా, ఉంది ప్లానింగ్ ఉంది. బట్ కొంచెం బడ్జెట్లో ఉన్నాయి మా మూవీస్ అన్ని, అందుకోసం వెయిటింగ్ అనమాట. బియాండ్ ద బడ్జెట్ చేస్తారు కదా మీరు ఏదైనా. అదే డెఫినెట్గా అది అంటే అది ప్యాషన్ అండి. అలా కాంప్రమైజ్డ్గా చేయటం అనేది అసలు నాకు నిద్రపడ్డదు బేసిక్గా. అందుకని ఏంటంటే కొన్నిసార్లు చేసినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. అసలు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతుంది, టచ్ చేసి ఉండకుండా ఉండాల్సిందే అని. సో సమ్ టైమ్స్ తప్పదు, కొన్ని ఆబ్లిగేషన్స్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అభిజ్ఞ, ఇందాక నుంచి హాయ్ అండి. మీరు చెప్తున్నారు, శ్రీరామ్ గారు చెప్తున్నారు చాలా కష్టపడి అని చెప్పేసి. సో మరి ఈ క్యారెక్టర్కి మీరు చూస్తేనేమో చాలా మోడర్న్గా ఇలా ఉంటారు, మరి ఈ క్యారెక్టర్కి ఒక రా అండ్ రగడ్ లుక్ కావాలి, సెటప్ కూడా చాలా పాత సెటప్. సో దానికోసం ఈ ప్రిపరేషన్ ఎలా ఉండింది ఈ సిరీస్ కోసం? రా అండ్ రగడ్కి జస్ట్ మేకప్ తీసేస్తే సరిపోతుంది కదా. నో ఇది ఇంకొక రీజన్ వై ఐ ఫీల్ ఇలాంటి కథలు చెప్పాలి, ఎందుకంటే రేంజ్ యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ అవుతుంది, ఏదన్నా చేయగలగాలి అనేది అందరికీ తెలుస్తుంది అని. దీని ప్రెప్ యాక్చువల్లీ మొత్తం టీమ్కే థ్యాంక్ చేయాలి. అంజలికి హుస్ ద కాస్ట్యూమ్ డిజైనర్ అండ్
కృష్ణ ఇంకా శ్రీరామ్ గారు కూడా పర్టికులర్లీ ఇలా కనిపించాలి నువ్వు, హెయిర్ స్ట్రైటన్ చేసుకోకు, జస్ట్ కమ్ ఆఫ్ కర్ల్స్తోని. ఇది ఒకరోజు స్ట్రైటన్ తీసుకుని బాగాలేదమ్మా నీ జుట్టు, ఇది బాగుంది అంటే నా న్యాచురల్ హెయిర్ సార్ అంటే ఇదే చేద్దాం, మనం ఇదే చేద్దాం. సో ప్రిటీ మచ్ వెరీ స్పాంటేనియస్ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్. యా ప్రవీణ్